మనిషివైతే జరగబోయేది చెప్పేవాణ్ణి. ఆత్మలకి రూపముండదు కదా కోన. ఇక నీకు భవిష్యత్తుతో ఏం పని తల్లే? నాకు కావాల్సింది కూడా భవిష్యత్తు గురించి కాదు. మరి నీకేది కావాలి తల్లే? నేను మీకు ఎలా కనిపిస్తున్నానో తెలియాలి. ఆ కారణం చెప్పకూడదు తల్లే. దీన్ని పట్టుకుంటే కారణం నీకే తెలుస్తాది తల్లే. ఇది పట్టుకుంటే కారణం తెలుస్తుందా? అవును కోన. Sorry. ఏమండి, కూల్ డ్రింక్ చల్లారిపోతుంది. నా భార్య నువ్వేనని చెప్పడం అయితే ఖచ్చితంగా సాధ్యం అవుతుందని అనుకుంటున్నా. బెదిరిస్తున్నావా రణ్వీర్? ముందు మాటలతోనే అడిగాను, నీకే సరిగ్గా అర్థం కాలేదు. నా ఆస్తి నాకు కావాలి, దానికి అంజలి కావాలి. దానికోసం నేను ఎంత దూరమైనా వెళతాను. అసలు అంజలి తప్ప వేరే ఆప్షన్ లేనట్టు మాట్లాడుతున్నావేంటి? ఇంకొక ఆప్షన్ ఏముంటే నేను ఇంత దూరం రానని నీకు కూడా తెలుసు. చూడు మనోహరి, నాకు నీకన్నా, నీ మీద పగ కన్నా, దుర్గ కన్నా నా ఆస్తే ముఖ్యం. నా ఆస్తి నేను కాపాడుకోలేని రోజు నేను సృష్టించే విధ్వంసాన్ని నువ్వు తట్టుకోలేవు. నా కూతురిగా కోర్టు ముందు చూపించటానికి నాకు అంజలి కావాలి. కాదు కుదరదు అనకుండా ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో చెప్పు. ఇంత దూరం వచ్చింది ఒట్టి చేతులతో వెళ్ళటానికి కాదు. కానీ రణ్వీర్ 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 కానీ నాదొక కండిషన్. ఏంటది? ఒక్కసారి అంజలిని కోర్టులో నీ కూతురిగా చూపించి నీ ఆస్తిని నువ్వు దక్కించుకున్నాక మళ్ళీ తిరిగి అంజలి ఇంటికి రాకూడదు, అమర్ని కలవకూడదు. ఏ? ఎందుకు? కోర్టులో నేను నీ భార్యనని తెలిసిపోతుంది. ఆ తర్వాత అది ఇంటికి రాగానే చేసే మొదటి పని అమర్కి నేను ఎంత కష్టపడి దాచిన నా గతం గురించి చెప్పడం. అది జరగకూడదు. సరే, నా పని అవ్వగానే అంజలిని నీకే అప్పగిస్తా. నువ్వు ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదు. నాకు నా ఆస్తి మాత్రమే కావాలి. సరే, ఇంటికెళ్ళి ఇంట్లో పరిస్థితి చూసి నీకు ఫోన్ చేస్తాను. చూడు, అంజలిని నీతో సిటీ దాటించడం వరకే నా పని. ఆ తర్వాత
అంజలి నీ మాట విన్నా వినకపోయినా, నీ పని జరిగినా జరగకపోయినా నాకే సంబంధం లేదు. నువ్వు మళ్ళీ నాకెదురు పడకూడదు. అలాగే. అంత లేదు, కొన్ని రోజులు పోతే అలవాటైపోతుంది. అప్పుడు ఇంత కష్టంగా ఉండదని చెప్తున్నాను. అంతేనా అక్క? నువ్వు కూడా ఏం చేయలేవా? డాడీ ఒక్కసారి ఫిక్స్ అయితే తాతయ్య మాటే వినరు, ఇక నా మాట వింటారా? అమ్మన్నా ఉంటే అమ్మ మాట అయినా వినేవారు కదక్కా. ఉమ్, అమ్ముంటే ఖచ్చితంగా డాడీని మేనేజ్ చేయడానికి హెల్ప్ చేసేది. మిస్ అమ్మని హెల్ప్ అడుగుదామా? వద్దురా, మనకి మిస్ అమ్మ హెల్ప్ చేస్తుందంటే డాడ్ మిస్ అమ్మకి కూడా పనిష్మెంట్ ఇస్తారు. రే ఇంతదానికి అంత బాధపడుతున్నారా? హహ, మీరు మిస్సమ్మ టాలెంట్ గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. కానీ చూస్తూ ఉండండి, మిస్సమ్మ పరిస్థితిని ఎంత బాగా హ్యాండిల్ చేస్తుందో, ఎంత ఈజీగా సాల్వ్ చేస్తుందో. అవునక్క, పొద్దున బ్రేక్ఫాస్ట్ విషయంలో కూడా హెల్ప్ చేసింది కదా. లోపలికి పదండి, త్వరగా ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తిందురు గాని. అంజు, అక్కడేం చూస్తున్నావే? స్వామీజీ, అమ్మ ఇక్కడే ఉంటుందని చెప్పారు కదమ్ము. అమ్మా, అమ్మా.